హాయ్ గైస్, వెల్కమ్ టు స్మైలీ సై బ్లాగ్స్. ఇదే మా గార్డెన్ మొత్తం మీకు చూపిపోతున్నా. ఇదంతా మా గార్డెన్ గైస్. ఇదంతా టోటల్ మా గార్డెన్. హాయ్ గైస్, ఇందాక మా గార్డెన్ చూపించాం కదా, ఇప్పుడు మీకు ఏ చెట్లు లైక్ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మ్యాంగో, ఇది వచ్చేసి బిర్యానీ ఆకు, ఇది బెంగళూరు మ్యాంగో, ఇవి ముద్దమందారం, ఇది సపోటా, ఇది స్టార్ ఫ్రూట్, అది యాపిల్ గైస్, ఊటీ యాపిల్ అంటారు. చెట్టు అయితే భారీగా వచ్చింది, ఇంతవరకు ఒక కాయ కూడా తినలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది లెమన్, నిమ్మకాయలు అంటారు. అంతా మీకు నిమ్మకాయ కూడా ఆల్రెడీ కాసింది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక సైడ్ చూసుకుంటే ఇది కరివేపాకు, ఇది మామూలుగా దేవునికి పెట్టే పూలు, కలబంద, కరివేపాకు. నెక్స్ట్ వచ్చేసి మందారం, ఇది ఇంకొచ్చేసి ఇంకవన్నీ దేవునికి పెట్టే పూలు. ఈ చెట్టు వచ్చేసి పంపరపనస ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది, షుగర్ పేషెంట్స్ చాలా మంచిది. ఇంకా కాస్త ముందరికి వస్తే అట్లే సంపంగి చెట్టు, ఈ స్మెల్ భలే ఉంటుంది. స్మెల్ చూస్తే కళ్ళెదిరి పడిపోతారు. ఓకే గాయస్, ఇది మా గార్డెన్లో ఉండే ట్రీస్ అన్నీ. ఓకే బాయ్. హాయ్ గాయస్, ఇదైతే మా సిస్టర్ పెట్టిన సన్న గార్డెన్ అనమాట. ఇది వచ్చేసి మందారం, ఇది మందారము, ఇది మందారమే. ఇది శివునికి ఇష్టమైన పువ్వు అది. తర్వాత ఇది అలోవెరా, తర్వాత పుదీనా, తర్వాత ఇది ఏదో ఫ్లవర్ అయితే నాకు కూడా తెలియదు. నెక్స్ట్ ఇది వచ్చేసి రోజ్, నెక్స్ట్ ఇది వచ్చేసి సన్ఫ్లవర్, ఇది వచ్చేసి మర్వం. అంతే ఫ్రెండ్స్, ఇది మా సిస్టర్ది సన్న గార్డెన్. ఓకే బాయ్. ఇది వచ్చేసి మా ఇంట్లోనే ఇది ఒక గార్డెన్ అనమాట, స్టైల్ గార్డెన్ అనమాట. అన్ని బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి ఎక్కువ. ఇక్కడ వచ్చేసరికి ఎక్కువ లాస్ట్ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇది బ్రహ్మకమలం అనమాట, ఇయర్లీ వన్స్ కాస్తుంది. ఇది చాలా ఫేమస్ అయిన చెట్టు. ఇది వచ్చేసి తమలపాకు, లేక ఏదైనా పాను దేవునికి అట్లా పెట్టచ్చు ఫ్రెండ్స్. ఇది బయట వచ్చేసరికి ఇదంతా షో చెట్టు, ఆ లాస్ట్ వరకు ఇవైతే చాలా బాగుంటాయి గైస్. ముళ్ళల చెట్లు, ఆవులు తినేవి అవన్నీ ఏముండదు, రెడ్ కలర్లో ఉంటాయి. ఓకే బాయ్ గైస్, బాయ్.